హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన ఫీలింగ్స్ యూట్యూబ్ ఛానల్. రీసెంట్ గా మనం అరకు వ్యాలీని అయితే విజిట్ చేశామండి. ఈ వీడియోలో అరకు వ్యాలీకి సంబంధించిన ఒక ప్రత్యేక ప్రదేశం గురించి మాట్లాడుకుందాం. ఇది చాక్లెట్ ప్రేమికుల కోసం చాలా ఆసక్తికరమైన ప్రదేశం. మీరు ఎప్పుడైనా అరకు వ్యాలీలోని చాక్లెట్ ఫ్యాక్టరీ గురించి విన్నారా? ఈ వీడియోలో మనం ఆ ఫ్యాక్టరీ గురించి తెలుసుకుందాం. చాక్లెట్ ఫ్యాక్టరీ లోపలికి ఎంటర్ అయిన తర్వాత చాలా బాగా అనిపించిందండి. ఎందుకంటే చాక్లెట్ తయారీకి కావలసిన కోకో ట్రీ డెకరేషన్ తో వీళ్ళు చేశారండి. చాలా బాగుంది. అసలు చూడడానికి అయితే చాలా చాలా బాగుంది. చిన్నపిల్లలు అయితే ఈ చాక్లెట్ ఫ్యాక్టరీకి వస్తే నిజంగా చాలా బాగా ఎంజాయ్ చేస్తారండి. చాలా బాగుంది అసలు. ఏపీలో మేజర్ గా కోకోను పండిస్తున్న డిస్టిక్లు వచ్చి విజయనగరం, విశాఖపట్నం, శ్రీకాకుళం, కృష్ణా, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి అండి. ఈ చాక్లెట్ ఫ్యాక్టరీలో రకరకాల చాక్లెట్స్ అయితే ఉన్నాయండి. ప్రైస్ కూడా చాలా తక్కువగా ఉన్నాయి. మీరు ఎవరికైనా గిఫ్ట్ ఇవ్వాలనుకుంటే ఈ ఫ్యాక్టరీని విజిట్ చేసినప్పుడు ఇక్కడ కొని తీసుకొని వెళ్ళొచ్చు. టేస్ట్ అయితే చాలా బాగుందండి. ఎన్ని 20 రూపీస్ కదా పీసు. ఇవి ఎంత పడతాయి? 350, 85. నాకు ఇది 50 రూపీసా? ఓకే, 260. ఇవన్నీ కాఫీ పౌడర్స్. అవి కాఫీ పౌడర్ స్పైసెస్. లోపల అట్మాస్ఫియర్ చాలా బాగుందండి. చిన్నపిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేస్తారు. ఈ ఫ్యాక్టరీలో మనం వివిధ రకాల చాక్లెట్ని అయితే పొందవచ్చండి. చాక్లెట్ ఫ్యాక్టరీకి వచ్చాము. చాక్లెట్ ఫ్యాక్టరీ అయితే చాలా బాగుంది. మీరు ఇప్పుడు కానీ విజిట్ చేద్దాం అనుకుంటే చాక్లెట్ ఫ్యాక్టరీ రండి. చాలా బాగుంటుంది. మీరు నిజంగా ఎంజాయ్ చేస్తారు. ఇప్పుడు ఈ లొకేషన్ చాలా బాగున్నాయి. అందరూ కూడా ఫోటోలు తీసుకొని చాలా బాగుంది. చాక్లెట్ ఎవరికి ఇష్టం ఉండదండి, అందరికి ఇష్టం ఉంటుంది. చాలా బాగుంది. అసలు ఎంత బాగుందంటే అంత బాగుంది. మీరు ఈ ప్లేస్ని విజిట్ చేసినట్టయితే ఈ ప్లేస్కి వచ్చినప్పుడు మీకు కలిగిన ఫీలింగ్స్ని మన ఫీలింగ్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్.
ఇక్కడ చాలా వెరైటీ కాఫీస్ అయితే ఉన్నాయండి, మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంది ఇక్కడ. అది కాకుండా ఇక్కడ అన్ని రకాల కాఫీ పౌడర్స్ అయితే దొరుకుతున్నాయండి, మీకు కావాలంటే ఇక్కడ కొనుక్కోవచ్చు. లోపల చాలా బాగుందండి, లైటింగ్ కానీ డెకరేషన్ కానీ చాలా బాగుంది ఇక్కడ. అండి చాలా బాగుంది, టేస్ట్ సూపర్ అసలు, మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంది. చాక్లెట్ ఫ్యాక్టరీ లోపలికి ఎంటర్ అయిన తర్వాత వాల్ మీద ప్రాసెసింగ్ స్కెచ్ అయితే గీసారండి, అంటే చాక్లెట్ ఎలా తయారవుతుంది అనేది. అయితే స్టార్టింగ్ కోకో చెట్టు నుంచి పళ్ళను గ్యాదర్ చేసి అక్కడ ఆ పళ్ళను కోసిన తర్వాత లోపల బీన్స్ ఉంటాయండి, ఆ బీన్స్ ని ఫెర్మెంటేషన్ చేసిన తర్వాత డ్రై చేస్తారు. డ్రైయింగ్ అయిన తర్వాత బ్యాగుల్లో వాటిని ఫ్యాక్టరీ పంపిస్తారు. ఫ్యాక్టరీలో కోకో బీన్స్ ను రోస్టింగ్ చేసి వాటిని గ్రైండింగ్ చేస్తారు. దీని ద్వారా కోకో మాస్ తయారవుతుంది. తర్వాత ఈ మాస్ లో చక్కెర, మిల్క్ పౌడర్ వంటి పదార్థాలు కలిపి చాక్లెట్ మిశ్రమం తయారు చేస్తారు. ఈ మిశ్రమాన్ని మరింత ట్యాంపరింగ్ చేయడం, కూలింగ్ ప్రక్రియ ద్వారా మరింత క్రీమీగా, స్మూత్ గా మార్చుతారు. తరువాత కావలసిన ఇంగ్రీడియంట్ ని యాడ్ చేసి రకరకాల చాక్లెట్ ని అయితే తయారు చేస్తారు. మొత్తం మీద అరకు వ్యాలీలోని ఈ చాక్లెట్ ఫ్యాక్టరీ ఒక ప్రత్యేకమైన ప్రదేశం. ఇది కేవలం చాక్లెట్ ను తయారు చేసే ప్రదేశం కాదు, స్థానిక రైతులకు ఆర్థిక సహాయాన్ని అందించే ప్రాజెక్ట్. మీరు ఎప్పుడైనా అరకు వ్యాలీకి వెళ్ళినప్పుడు ఈ ఫ్యాక్టరీని తప్పకుండా సందర్శించండి, ఇది మీకు ఒక అద్భుతమైన అనుభవాన్ని ఇస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ మన ఫీలింగ్స్ యూట్యూబ్ ఛానల్.